మీరేమో ఇంకా నాకు మెజారిటీ ఎక్కువ రావాల్సింది, కేశవ్ 6,500 ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు, మళ్ళీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుండటంతో తిరిగి వచ్చి ఇలా చేశాడు. అయితే కేశవ్ మాత్రము తాను ఈసారి గెలవకపోతే ఇక పాడ మీద ఉండాల్సి వస్తుందనేసి, తాను చనిపోతాననేసి ఇట్లా ప్రజల్ని ఒక ఇది చేసి సానుభూతి పొందే గెలిచాడు అనేది ఒక ఆరోపణ చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? నేను 2 సార్లు ఓడిపోయినా కూడా ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయినా ప్రజల్లో పనిచేసా. ఇప్పుడు కేశవ్ ఒకసారి ఓడిపోయేటప్పటికి ఇంటికి వినాలంతా చెప్తా ఉంటారు, మా అందరి ముందు ఏడుస్తాడని, నేను మినిస్టర్ అయ్యే అవకాశం లేకుండా పోయిందని చెప్పి, మినిస్టర్ ఎవరికి కూడా ప్రజల్లో తిరగనని చెప్పి. నాకు అట్లాంటి ఫాల్స్ ప్రిస్టేజ్లు ఏం లేవు. ఎప్పుడు కూడా నా జీవితంలో ఎప్పుడు కూడా నా పక్కన ఉన్నవాడు 2 సార్లు ఓడిపోయినాడు అని చెప్పినా కూడా నా పక్కన ఉండే వాళ్ళని అరిచేవాడిని నేను. అట్లా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఓటేమని చెప్తే మనకు ఆ సానుభూతి అవన్నీ అవసరం లేదని చెప్పేవాడిని. కేశవ్ మామూలు ఎప్పుడు ఓడిపోయినా కూడా ఏదో ఒకటి సాకులు ఎదుగుతుంటాడు. చాలా ఆయన తెలివితేటలన్నీ కూడా ఇట్లాంటి వాటికే ఖర్చు పెడుతూ ఉంటాడు. మా ఏరియా వాళ్ళకి కూడా తెలుసు చాలామందికి కేశవ్ ఎట్ట మాట్లాడతాడు, నేను ఎట్ట మాట్లాడతాడో అందరికి కూడా, ప్రజలందరికీ కూడా తెలుసు. నేను ఎప్పుడు కూడా అట్లా దిగజారి నేను అందుకని ముందు నుంచి లెఫ్ట్ పాలిటిక్స్లో వచ్చినా, ఓడిపోయినప్పుడు కూడా హుందాగా తిరిగినా ఎప్పుడు జనంలో ఉండేవాడిని. ఓటమి దాన్ని హుందాగానే తీసుకునే వాళ్ళు. నేను మామూలు పని చేసేవాడిని. నేను ఇప్పుడు కేశవ్ మాదిరి ఓడిపోతేనే కుంగిపోయి నియోజకవర్గం వైపు తలెత్తి చూడకుండా పోయినవాడు అందరితో ఏడ్చడం, పోయిన వాళ్ళు అందరితో. నేను ఎప్పుడు ఓడిపోయినా కూడా ఎవరిని కూడా నిందించాను కాదు. నేను పెద్ద నా పొరపాట్ల వల్ల ఓడిపోయా అని చెప్పి అనుకునేవాళ్ళము, అంతే తప్ప. ఈసారి చాలా ప్రయత్నం చేశారు. యాక్చువల్గా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు రావాలి, మళ్ళీ రావడానికి ఒకటే కారణం, స్టేట్లో వాళ్ళు పవర్కి రాబోతున్నారు. పెద్ద ఎత్తున పైనుంచి కూడా ఆఫీసర్స్ని ప్రెజర్ చేయడానికి కూడా ప్రయత్నం చేసినారు. అయితే ఏదో 200, 300 ఉంటే ఏదో జరిగిండేదేం, కానీ దాదాపు 6,000 ఉన్నది. తర్వాత 2,500 వరకు వచ్చింది. ఇంకా 2,500 ఓట్లు మార్పు చేయడం అసాధ్యమైంది. మేము ఏదైనా రాజీ పడుతున్నా, లేకపోతే మేము ఏదైనా భయపడే వాళ్ళం అయితే మార్చవచ్చు. మేము చాలా గట్టిగా ఉన్నాం, బయట ఉన్న మా జనం అంతా చాలా గట్టిగా ఉన్నారు. మేము తగ్గలేదు కాబట్టి ఆఫీసర్స్ కూడా పాపం నిజాయితీగా వ్యవహరించారు. ఒకనొక సందర్భంలో ఆఫీసర్లను కొనడానికి కానీ మిమ్మల్ని కూడా లోపరచడం, అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, తాను మంత్రి అవుతానన్న ఒక ఉద్దేశంతో మిమ్మల్ని కూడా లోపరుచుకోవడానికి భారీ ఆఫర్లు కూడా ఇచ్చినట్లు కూడా అప్పట్లో కొద్దిగా బయట పుకార్లు వచ్చాయన్నమాట. అంటే మిమ్మల్ని అతనికి సరెండర్ అయిపోయి ఓటమిని అంగీకరించి, అంటే వీటీఎంల ద్వారానే ఇది ఓటమి లేదు కేశవే. నేను ఒక్కటే ఏం చెప్పగలనంటే, ఇప్పుడు మేము 67 మంది ఎమ్మెల్యేలు గెలిచాము. నాకు తెలిసినంత వరకు చాలామంది దగ్గరికి ఎవరో ఒకరు పోయి మాట్లాడారు, వస్తారా, మీ ఎంత ఇస్తాం అంత ఇస్తాం, నీ అప్పులు తీరుస్తాం అది ఇది అని. బట్ ఎవరో కొంతమంది దగ్గరికి మాత్రం ఎవరు రాలా. నా దగ్గరికి ఇప్పటి వరకు కూడా నేను అనేది ఏమంటే, నా దగ్గరికి వచ్చే ధైర్యం ఇప్పుడు కూడా వాళ్ళ అధికారంలో ఉన్నా కూడా ఎమ్మెల్యేగా నన్ను మా పార్టీలోకి వస్తే ఇంత ఇస్తామని కానీ ఇటు మాట్లాడే ధైర్యమే లేదంటే, నా ముందు అట్లా మాట్లాడే ఎవరు. అక్కడ వాదన జరిగిందంటే విజయం అనేది ఇంకా లేదు, అది మిషన్ల వల్లనే నాకు ఓటం జరిగింది, లేకపోతే నేనే గెలుస్తాను, రీకౌంటింగ్ పెట్టాలని. అంటే అధికారులు ఒప్పుకోలేదు అక్కడ రీకౌంటింగ్ ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు, అంతా న్యాయబద్ధంగానే జరిగింది అనేసి అందరూ గట్టిగా ఉన్నారు. అయితే అక్కడ మీరు ఓడిపోయినట్లు ప్రకటించడానికి కానీ, అంటే అధికారులు రీకౌంటింగ్ అని కాదు, ఆయన కొన్ని బాక్సులు అసలు ఎంచకూడదు, పక్కన పెట్టాలి, మరీ ఎలక్షన్ జరపాలి వాటికి అనేది. మరీ ఎలక్షన్ ఎందుకు జరుపుతాడంటే, గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మరీ ఎలక్షన్ జరిపి ఏదో ఒకటి చేసి బయటపడవచ్చు అనేటువంటిది. ఎందుకంటే తన చిరకాల కొరకు ఎప్పుడు కూడా ఎలక్షన్స్ అప్పుడు నేను హోమ్ మినిస్టర్ అవుతా, లేకపోతే నేను ఇంకో మినిస్టర్ అవుతా అని చెప్పి ఓట్లు వేయించుకుంటూ ఉంటాడు. ఈసారి అదే చెప్పానంటే, యాక్చువల్గా ఈసారి పవర్ వచ్చింది, తనకు అవకాశం లేకుండా పోయిందని చెప్పి చాలా బాధపడినాడు. వాళ్ళంతా కూడా బాధపడినారు, అంతే తప్ప నన్ను. ఎందుకంటే నా ఇంటెగ్రిటీ తెలుసు అందరికి, లీడర్లకి. నాకు వచ్చి ఆఫర్స్ ఇచ్చేంత ధైర్యం వాళ్ళు ఎవరికీ లేదు. దివాకర్ రెడ్డి గారు వాళ్ళంతా వచ్చారు, కానీ అక్కడ ఆఫీసర్స్ మీద ప్రెజర్ తెచ్చే ప్రయత్నం చేశారు. అప్పట్లో కలెక్టర్ చాలా నిజాయితీగా ఉన్నాడు, ఎస్పీ గారు చాలా నిజాయితీగా ఉన్నాడు, మా పోలింగ్ ఆఫీసర్ కూడా ఆమె ఎలాంటి ఒత్తిడి తెచ్చినా తలొగ్గులే. వాళ్ళ గవర్నమెంట్ వస్తూ ఉందన్నా కూడా వస్తే రాని మాకేమనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు నిజాయితీగా చేశారు. వాళ్ళు లొంగే వాళ్ళు అవినీతి పరులు అంటే యాక్చువల్గా ఈసారి కూడా ఏదో ఒకటి చేసిండే వాళ్ళే. కానీ దానికి ఏమాత్రం కూడా అవకాశం నాకు కంఫర్టబుల్ లీడ్ ఉండింది. యాక్చువల్గా అంటే నాకు ఇంకా ఎక్కువ రావాల్సింది, అయితే కాకపోతే రాష్ట్రం అంతా కూడా ఒక వాతావరణం ఉంది కాబట్టి
నేను ఆ మేరకు నెగ్గగలిగిన. మామూలుగా అయితే ఇంకా మంచి మెజార్టీతో గెలిచిండు. మేము మోసపు హామీలు, రాష్ట్రమంతా రుణమాఫీ వాతావరణం ఎలాంటి వాతావరణం ఉండిందంటారు అప్పుడు? రాష్ట్రం అంతా రుణమాఫీ, డాక్రా రుణాల మాఫీ అన్ని చంద్రబాబు గారు 1000 అబద్ధాలు చెప్పిన అధికారంలోకి రావాలనుకున్నాడు. ఆ అబద్ధాలు చాలా సమర్థవంతంగా చెప్పగలిగినాడు. అయితే జగన్ గారు అట్లాంటి అబద్ధాలు చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు. అందుకని రాష్ట్రం అంతా మా అప్పులు రద్దు అవుతాయనో లేకపోతే ఇంకోటో అన్ని అబద్ధాలు చెప్పినా కూడా కేవలం 5 లక్షల ఓట్లు మాత్రం ఎక్కువ వచ్చినాయి చంద్రబాబు నాయుడు. ఎంప్లాయీస్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పడిపోవడానికి అప్పుడు ఎంప్లాయీసే కారణము. అయితే ఈసారి ఎంప్లాయీస్ ఎక్కువ కూడా చంద్రబాబు అంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మద్దతు పలికారు. వైసీపీ వైపు ఎందుకు లేనంటారు? అంటే ఒక ప్రచారం చాలా తెలివిగా తీసుకురాగలిగినారు వాళ్ళు. ఏమంటే జగన్ చిన్నవాడు కదా, జగన్ గారికి వయసు చిన్నది, రాజకీయ అనుభవం తక్కువ కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవంతో తాను రాష్ట్రాన్ని సాధించాలని చంద్రబాబు నాయుడు విభజన చెందిన బ్యాక్గ్రౌండ్లో సీనియర్ ఉంటే మేలు అనేటువంటిది ఒక ప్రచారం చాలా తెలివిగా నడిపారు వాళ్ళు.